పాకిస్తాన్. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పిఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. పిఎస్ఎల్ కు పాక్ నుంచి యూఏఈకి తరలిస్తున్నట్లుగా వెల్లడించింది. లీగ్ లో మిగిలిన 8 మ్యాచ్లను కూడా యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. పాక్ పై భారత్ దాడులు, రావల్పిండి స్టేడియం సమీపం వరకు చేరుకున్న డ్రోన్ నేపథ్యంలో పాకిస్తాన్ టీ20 క్రికెట్ లీగ్ ను యూఏఈకి తరలిస్తున్నట్లుగా పీసీబీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఫ్రాంచైజీల ఓనర్లు, పీసీబీ చైర్మన్, దేశ అంతర్గత మంత్రి ఈ విధంగా సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక క్షేత్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మరణకాండకు మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశాన్ని ఎడారి చేసేందుకు నీటిని ఆపేసిన మోదీ ప్రభుత్వం ఆర్థికంగా కూడా ఆ దేశాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతోంది. అలాగే పాకిస్తాన్ యూట్యూబర్లకు కూడా ఇప్పటికే షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ దెబ్బకు పాకిస్తాన్లోని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త భయం పట్టుకొచ్చింది. ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఏమవుతుందో అనే టెన్షన్ కూడా అందరిలోనూ నెలకొంది. దానికి కారణం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి పవర్. ఐసీసీ కూడా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ముందు తల వంచాల్సిందే. దీనికి ఉదాహరణే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ దుబాయ్లో జరగటం. పాకిస్తాన్ దేశంలో జరగాల్సిన టోర్నమెంట్ దుబాయ్కి తన్నుకెళ్లింది ఇండియా. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఖచ్చితంగా ఇండియా గెలవటం గ్యారెంటీ. ఆ తర్వాత పాకిస్తాన్ బోర్డును కూడా చిన్నాభిన్నం చేయవచ్చు. ఐసీసీ చైర్మన్ గా జైషే ఉండనే ఉన్నాడు. బీసీసీఐ కనుసైగ చేస్తే చాలు ఐసీసీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చుక్కలు చూపించడం పక్కా. ఇక ఆ దేశంలో ఒక ఐసీసీ టోర్నమెంట్ కూడా జరగకుండా చేయవచ్చు. అలాగే ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనకుండా ఆంక్షలు కూడా విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సింగిల్ హ్యాండ్తో చేయగల సత్తా ఉంది. అయితే ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెటర్లు ఆ దేశాన్ని వదిలి పారిపోవాల్సిందే. దేశం కోసం పాకిస్తాన్లోనే పొట్టకూటి కోసం క్రికెట్ తప్ప ఏదైనా పని చేసుకోవాల్సిందే. ఉగ్రవాదుల భయంతో ఇప్పటికే పాకిస్తాన్లో పర్యటించేందుకు దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. అలాంటిది ఒక్కసారి రంగంలోకి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి దిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కాపాడటం కష్టమే అంటున్నారు. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్కే నష్టమని చెబుతున్నారు. మరోవైపు సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించారు. ఒక జాతీయ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు అంశాలపై మాట్లాడారు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడవద్దనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు భారత్ పాక్ మధ్య ఎలాంటి మ్యాచ్లు జరగవద్దు. ఏ విషయంలో మేము ఆడాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. భారత్ సైనికులు, పౌరుల ప్రాణాల కంటే క్రికెట్, సినిమాలు పెద్ద ప్రాధాన్యత కాదు. మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి, సినిమాలు తీస్తూనే ఉంటారు, సింగర్లు పాటలు పాడుతూనే ఉంటారు. కానీ మన కుటుంబం కోల్పోయిన ఆప్తుల ప్రాణాల కంటే గొప్ప కాదు కదా అని అన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నంత కాలం జట్టుకు ఆడతారని గంభీర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పిఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. పిఎస్ఎల్ కు పాక్ నుంచి యూఏఈకి తరలిస్తున్నట్లుగా వెల్లడించింది. లీగ్ లో మిగిలిన 8 మ్యాచ్లను కూడా యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. పాక్ పై భారత్ దాడులు, రావల్పిండి స్టేడియం సమీపం వరకు చేరుకున్న డ్రోన్ నేపథ్యంలో పాకిస్తాన్ టీ20 క్రికెట్ లీగ్ ను యూఏఈకి తరలిస్తున్నట్లుగా పీసీబీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఫ్రాంచైజీల ఓనర్లు, పీసీబీ చైర్మన్, దేశ అంతర్గత మంత్రి ఈ విధంగా సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక క్షేత్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మరణకాండకు మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశాన్ని ఎడారి చేసేందుకు నీటిని ఆపేసిన మోదీ ప్రభుత్వం
ఆర్థికంగా కూడా ఆ దేశాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతోంది. అలాగే పాకిస్తాన్ యూట్యూబర్లకు కూడా ఇప్పటికే షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ దెబ్బకు పాకిస్తాన్లోని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త భయం పట్టుకొచ్చింది. ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఏమవుతుందో అనే టెన్షన్ కూడా అందరిలోనూ నెలకొంది. దానికి కారణం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి పవర్. ఐసీసీ కూడా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ముందు తల వంచాల్సిందే. దీనికి ఉదాహరణే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ దుబాయ్లో జరగటం. పాకిస్తాన్ దేశంలో జరగాల్సిన టోర్నమెంట్ దుబాయ్కి తన్నుకెళ్లింది ఇండియా. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఖచ్చితంగా ఇండియా గెలవటం గ్యారెంటీ. ఆ తర్వాత పాకిస్తాన్ బోర్డును కూడా చిన్నాభిన్నం చేయవచ్చు. ఐసీసీ చైర్మన్ గా జైషే ఉండనే ఉన్నాడు. బీసీసీఐ కనుసైగ చేస్తే చాలు ఐసీసీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చుక్కలు చూపించడం పక్కా. ఇక ఆ దేశంలో ఒక ఐసీసీ టోర్నమెంట్ కూడా జరగకుండా చేయవచ్చు. అలాగే ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనకుండా ఆంక్షలు కూడా విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సింగిల్ హ్యాండ్తో చేయగల సత్తా ఉంది. అయితే ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెటర్లు ఆ దేశాన్ని వదిలి పారిపోవాల్సిందే. దేశం కోసం పాకిస్తాన్లోనే పొట్టకుటి కోసం క్రికెట్ తప్ప ఏదైనా పని చేసుకోవాల్సిందే. ఉగ్రవాదుల భయంతో ఇప్పటికే పాకిస్తాన్లో పర్యటించేందుకు దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. అలాంటిది ఒక్కసారి రంగంలోకి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి దిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కాపాడటం కష్టమే అంటున్నారు. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్కే నష్టమని చెబుతున్నారు. మరోవైపు సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆసియా కప్ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించారు. ఒక జాతీయ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు అంశాలపై మాట్లాడారు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడవద్దనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు భారత్ పాక్ మధ్య ఎలాంటి మ్యాచ్లు జరగవద్దు. ఏ విషయంలో మేము ఆడాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. భారత్ సైనికులు పౌరుల ప్రాణాల కంటే క్రికెట్ సినిమాలు పెద్ద ప్రాధాన్యత కాదు. మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి, సినిమాలు తీస్తూనే ఉంటారు, సింగర్లు పాటలు పాడుతూనే ఉంటారు. కానీ మన కుటుంబం కోల్పోయిన ఆప్తుల ప్రాణాల కంటే గొప్ప కాదు కదా అని అన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నంత కాలం జట్టుకు ఆడతారని గంభీర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్న పిఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. పిఎస్ఎల్ కు పాక్ నుంచి యూఏఈకి తరలిస్తున్నట్లుగా వెల్లడించింది. లీగ్ లో మిగిలిన 8 మ్యాచ్లను కూడా యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. పాక్ పై భారత్ దాడులు, రావల్పిండి స్టేడియం సమీపం వరకు చేరుకున్న డ్రోన్ నేపథ్యంలో పాకిస్తాన్ టీ20 క్రికెట్ లీగ్ ను యూఏఈకి తరలిస్తున్నట్లుగా పీసీబీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఫ్రాంచైజీల ఓనర్లు, పీసీబీ చైర్మన్, దేశ అంతర్గత మంత్రి ఈ విధంగా సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక క్షేత్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మరణకాండకు మోదీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశాన్ని ఎడారి చేసేందుకు నీటిని ఆపేసిన మోదీ ప్రభుత్వం ఆర్థికంగా కూడా ఆ దేశాన్ని దెబ్బతీసేందుకు పన్నాగం పన్నుతోంది. అలాగే పాకిస్తాన్ యూట్యూబర్లకు కూడా ఇప్పటికే షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఈ దెబ్బకు పాకిస్తాన్లోని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కొత్త భయం పట్టుకొచ్చింది. ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి ఏమవుతుందో అనే టెన్షన్ కూడా అందరిలోనూ నెలకొంది. దానికి కారణం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి పవర్. ఐసీసీ కూడా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ముందు తల వంచాల్సిందే. దీనికి ఉదాహరణే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ దుబాయ్లో జరగటం. పాకిస్తాన్ దేశంలో జరగాల్సిన టోర్నమెంట్ దుబాయ్కి తన్నుకెళ్లింది ఇండియా. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఖచ్చితంగా ఇండియా గెలవటం గ్యారెంటీ. ఆ తర్వాత పాకిస్తాన్ బోర్డును కూడా చిన్నాభిన్నం చేయవచ్చు. ఐసీసీ చైర్మన్ గా జైషే ఉండనే ఉన్నాడు. బీసీసీఐ కనుసైగ చేస్తే చాలు ఐసీసీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చుక్కలు చూపించడం పక్కా. ఇక ఆ దేశంలో ఒక ఐసీసీ టోర్నమెంట్ కూడా జరగకుండా చేయవచ్చు. అలాగే ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనకుండా ఆంక్షలు కూడా విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
వీటన్నిటినీ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సింగిల్ హ్యాండ్తో చేయగల సత్తా ఉంది. అయితే ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెటర్లు ఆ దేశాన్ని వదిలి పారిపోవాల్సిందే. దేశం కోసం పాకిస్తాన్లోనే పొట్టకూటి కోసం క్రికెట్ తప్ప ఏదైనా పని చేసుకోవాల్సిందే. ఉగ్రవాదుల భయంతో ఇప్పటికే పాకిస్తాన్లో పర్యటించేందుకు దేశాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. అలాంటిది ఒక్కసారి రంగంలోకి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి దిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కాపాడటం కష్టమే అంటున్నారు. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్కే నష్టమని చెబుతున్నారు. మరోవైపు సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆసియా కప్ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించారు. ఒక జాతీయ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు అంశాలపై మాట్లాడారు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడవద్దనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉగ్రవాదం అంతమయ్యే వరకు భారత్ పాక్ మధ్య ఎలాంటి మ్యాచ్లు జరగవద్దు. ఏ విషయంలో మేము ఆడాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. భారత్ సైనికులు పౌరుల ప్రాణాల కంటే క్రికెట్ సినిమాలు పెద్ద ప్రాధాన్యత కాదు. మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి, సినిమాలు తీస్తూనే ఉంటారు, సింగర్లు పాటలు పాడుతూనే ఉంటారు. కానీ మన కుటుంబం కోల్పోయిన ఆప్తుల ప్రాణాల కంటే గొప్ప కాదు కదా అని అన్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నంత కాలం జట్టుకు ఆడతారని గంభీర్ పేర్కొన్నారు.